అభిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. సో, నేను ఈరోజు మీకు కొన్ని ఓఎంఆర్ ట్రిక్స్ చెప్తాను. సో, ఈ ట్రిక్స్ నాకు యాక్చువల్లీ 6 ఇయర్స్ బ్యాక్ తెలిసాయి. కానీ నేను ఫస్ట్ 2 ఇయర్స్ దీన్ని నమ్మలేదు. దీన్ని అసలు ఫాలో కూడా అవ్వలేదు. కానీ ఇదే ట్రిక్స్‌ని యూజ్ చేసుకొని మేము ఫ్రెండ్స్‌లో మాట్లాడుకునేటప్పుడు మా బ్యాచ్‌లో ఒక అబ్బాయి అయితే ఈ ట్రిక్స్‌ని బ్రహ్మాండంగా వాడుకునేవాడు. అదృష్టం ఏంటంటే వాడు ఇచ్చిన ప్రతి ఎగ్జామ్‌లో కూడాను బీభత్సమైన స్కోర్ వచ్చేసేది. ఎప్పుడైతే వాడు ఫస్ట్ అటెంప్ట్‌లో ఈ టైప్ ఆఫ్ స్కోర్స్ వచ్చాయో మాకు కొద్దిగా డౌట్ వచ్చింది. అరే! ఇట్లా ఏం చేసావు ఏంటి అనుకోనంటే వాడు చెప్పాడు. "అరే! నేను ఈ ట్రిక్స్ ఫాలో అయిపోయానురా" అనుకోని. సో, దానివల్ల చాలా జాబ్స్‌కి హెల్ప్ అయిపోయాయి. ఇదే కాదు మా ఫ్రెండ్స్ లిస్ట్‌లో గాని చాలా మందికి గాని ఎవరికైతే హాఫ్ నాలెడ్జ్ ఉండి ఓకే. హాఫ్ నాలెడ్జ్ ఉండి ఈ ట్రిక్స్ కొద్దిగా వాడికి ఫేవర్‌గా ట్రిక్స్ కొద్దిగా వాడుకొని లక్ కొద్దిగా ఉంటే వాడికి జాబ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. యెస్. ఓకేనా? సో, చాలా ఎగ్జామ్స్‌కి ఇది చాలా హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ మీరేం చేస్తారంటే నేను ఇప్పుడు చెప్పినవి మీరు ఫస్ట్‌గా మీకున్న మాక్ టెస్ట్‌లో వీటిలో ట్రై చేయండి. ఓకే. మీకు కూడాను ఒకవేళ బాగా అనిపించిందంటే అప్పుడు ట్రై చేసుకోవచ్చు. సరేనా? సో, ముందైతే వినండి. పాయింట్ ప్రతి ఒక్కరికి కూడాను ఈ విషయాలు తెలిసుంటే చాలా బెస్ట్ అనమాట. మీ ఎగ్జామ్స్ అనేవి బావుంటాయి. నెంబర్ 1 ఫస్ట్ చూడండి ట్రిక్ 1 ఈ మధ్యన ఏ ఎగ్జామ్ చూసినా సరే 150 మార్క్స్‌కి ఇస్తూనే ఉన్నాడు కాబట్టి, నేను పేపర్‌ని ఏ రకంగా అటెంప్ట్ చేశానంటే, ఏ అనేవి ఒక 10 అటెంప్ట్ చేశాను. బి అనే ఆప్షన్ నుండి ఒక 19 సెలెక్ట్ చేసుకున్నాను. సి నుండి 23 నేను రైట్ చేశాను. అండ్ డి నుండి 17 రైట్ చేశాను. టోటల్‌గా 150 మార్క్స్‌కి గాను నేను 10 + 19 + 23 + 27 అంటే టోటల్‌గా 69 మార్క్స్ నేను గెయిన్ చేశాను. ఇది పరిస్థితి. సో, యూజువల్‌గా అయితే ఎగ్జామ్‌లో నాకు మార్క్స్ ఇన్నే రావాలి. అంతే కదా! యూజువల్‌గా నాకు 69 మార్క్స్ మాత్రమే రావాలి. ఇది సిట్యుయేషన్. కానీ ఇప్పుడు నేను 2 సిట్యుయేషన్స్ తీసుకుంటాను. బాగా వినండి. ఒకటి నో నెగెటివ్ లేని వాటికి ఏ రకంగా ప్లాన్ చేయాలి? ఒకవేళ విత్ నెగెటివ్ ఉంటే ఏం చేయాలి? ఓకే. విత్ నెగెటివ్. సో, నెగెటివ్‌లో కూడాను కొన్ని సార్లు 1/4 నెగెటివ్ ఉంటది. ఇంకొన్ని సార్లు విత్ నెగెటివ్‌లో కూడాను 1/3 కూడా ఉంటది. సో, ఇలాంటి నెగెటివ్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలి అనేది కొద్దిగా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్‌గా మనకంటూ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఏసుకుంటే టోటల్‌గా 150 మార్క్స్ కదా! ఈ 150 మార్క్స్‌కి మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినర్ ఏ రకంగా ప్లాన్ చేస్తారో తెలుసా? ఉన్న 4 ఆప్షన్స్ ఏబీసీడీ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా! డివైడెడ్ బై 4 చేసుకుంటే టోటల్‌గా ఎంత 37.5 వస్తుంది. అంటే ఇంచుమించుగా ప్రతి ఆప్షన్‌కి కూడాను 37.5 అంటే 38 క్వెషన్స్ ఇస్తూనే ఉంటాడు. అంటే ఏ అనే ఆప్షన్స్‌లో 38 క్వెషన్స్ ఏ అనే ఆప్షన్, 38 క్వెషన్స్ బి అనే ఆప్షన్, 38 క్వెషన్స్ సి అనే ఆప్షన్, 38 డి అనే ఆప్షన్ ఇంచుమించుగా ఇవ్వచ్చు. నేను యావరేజ్‌గా చెప్పాను. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఎగ్జామ్‌లో 40 క్వెషన్స్ ఇవ్వచ్చు. లేదంటే 34 లేకపోతే 33 ఇవ్వచ్చు. అంటే నేనేం చెప్తున్నాను ఇంచుమించుగా యావరేజ్‌గా అయితే 38 క్వెషన్స్ ఉంటాయి. దానికి దగ్గరగా గాని, దానికి దూరంగా గాని. యావరేజ్ అంటే అదే కదా! సో, ఈ విషయం మనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఈ విషయం మనకు అర్థమైపోయింది, ఇప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన స్టెప్ ఏంటో తెలుసా? ఈ 4 కూడాను ఏ ఆప్షన్‌కి మనం తక్కువ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ 4 చూస్తే సి అనేది ఎక్కువ పెట్టుకున్నాం. డి అండ్ బి వీటన్నిటికి ఎక్కువ పెట్టుకున్నాం. కానీ మిగిలింది ఏ అనే ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. చాలా తక్కువ పెట్టాము. కాబట్టి దేనికైతే తక్కువ పెట్టామో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే నేనేమంటున్నాను ఏ అనే ఆప్షన్ అనేది 38 క్వెషన్స్ ఇచ్చుంటాడు అనుకోని చెప్పాను. సో, యావరేజ్ అనే కాన్సెప్ట్ నుండి తీసుకుంటే ఏ అనే క్వెషన్స్ 38 ఉంటాయి. దాంట్లో నేను జస్ట్ 10 మాత్రమే అటెంప్ట్ చేశాను కదా! 10 అటెంప్ట్ చేస్తే ఇంకా నాకు 28 రిమైనింగ్ ఉన్నాయి. 28 క్వెషన్స్ అనేవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే నో నెగెటివ్ అనే సిట్యుయేషన్ తీసుకుందాం. ఫస్ట్ నో నెగెటివ్ అనే సిట్యుయేషన్ తీసుకుంటే నాకు ఆల్రెడీ 69 మార్క్స్ ఉన్నాయి. ప్లస్ నేను ఏ పేపర్ అయినా పేపర్ నెగెటివ్ ఉన్నా పేపర్‌లో నెగెటివ్ మార్కింగ్ లేకపోయినా సరే పేపర్ మొత్తం కూడా అటెంప్ట్ చేసేయాలి. ఒకవేళ అటెంప్ట్ చేస్తే వచ్చే ప్లస్ పాయింట్ ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు నేను 69 క్వెషన్స్ అటెంప్ట్ చేశాను కదా! నాకు ఏ అనే ఆప్షన్‌కి సంబంధించి ఇంకా 28 క్వెషన్స్‌కి రైట్ అవ్వడానికి చాయిస్ ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే టోటల్‌గా పేపర్ మొత్తం కూడాను 69 తర్వాత ప్రతి ఆప్షన్ కూడాను ఏ అనేది బబుల్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇలా చేయడం వల్ల నాకొచ్చే ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఆ రిమైనింగ్ 28 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ 28 క్వెషన్స్ యాడ్ అయిపోతాయి. యెస్. ఆ రిమైనింగ్ 28 క్వెషన్స్ ఇప్పుడు యాడ్ అయిపోతాయి. ఓకేనా? బై లక్ కాదు. ఎందుకంటే రిమైనింగ్ 28 క్వెషన్స్ యాడ్ అయిపోతాయి. దీనివల్ల నాకు ఎక్స్‌ట్రాగా ఎన్ని క్వెషన్స్ యాడ్ అయ్యాయి తెలుసా? 97 మార్క్స్ వస్తాయి. ఇది పాయింట్. అసలు నేను అన్ని ఆప్షన్స్‌ని ఒకవేళ నేను పెట్టకపోయుంటే ఈ 28 మార్క్స్ నాకు వచ్చేవా?
రావు కదా. సో 97 మార్క్స్కి రీచ్ అయ్యి ఉండేది కాదు. జస్ట్ నేను 69 దగ్గర ఆగిపోయేవాడిని. ఓకే, ఇలా అనమాట పేపర్లో ఉన్న రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్. అంటే నేనేం చేశాను, ఈ 28 మార్క్స్ నాకు ఎక్కడి నుండి వచ్చాయి తెలుసా? నాకు పేపర్లో నేను ఆల్రెడీ 69 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాను. ఇంకా మిగిలినవి 81 క్వశ్చన్స్ ఇంకా మిగిలిపోయాయి. ఆ 81 క్వశ్చన్స్ నేను బాగా అటెంప్ట్ చేసుకుంటే 81 క్వశ్చన్స్ రిమైనింగ్ మిగిలిపోతే నాకు 28 రైట్ అయ్యాయి అనమాట. దాంట్లో ఏ అయినా ఒక్క ఆప్షన్ నమ్ముకొని వెళ్తే ఇది పాయింట్, అర్థమైంది? ఇది నెగిటివ్ లేకపోతే. ఇప్పుడు మీకు కొంతమంది కనిపించేది, సార్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు అన్నిటికీ రిస్క్ చేయడం 150 మార్క్స్ పెట్టుకుంటే ఆల్రెడీ మనకు వచ్చిన 69లో మార్క్స్ అన్ని నెగిటివ్ పోతే చాలా బాధగా ఉంటుంది కదా సార్ అంటున్నారు కదా. ఒకసారి మీకు నీట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. మీరు రైట్ చేసిన 69, ఓకే, అండ్ అన్నిటికన్నా పేపర్లో తక్కువ ఆప్షన్స్ ఏ అనేది, కాబట్టి ఏ అనే దాన్ని పెడితే మీకు 28 మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి చాయిస్ ఉంది. అవుట్ ఆఫ్ ద 81 క్వశ్చన్స్లో మీకు ఏ అనేది పెడితే 28 క్వశ్చన్స్ రావడానికి చాయిస్ ఉంది. మీకు 97 మార్క్స్ వస్తాయి. ఓకే, 97 క్వశ్చన్స్ ఇప్పుడు మీకు రైట్ అయ్యాయి. ఇప్పుడు ఓకే, ఎప్పుడైతే 97 క్వశ్చన్స్ రైట్ అయ్యాయో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగిలిపోయి 53 క్వశ్చన్స్ మిగిలిపోయి, ఇవన్నీ కూడా రాంగ్ అయింటాయి. ఒక క్వశ్చన్కి 1/4 నెగిటివ్ మార్క్స్ అనుకుంటే 53 క్వశ్చన్స్కి 1/4 ప్రకారంగా చేసుకుని వెళ్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత తెలుసా? 13.25. ఎస్, ఇప్పుడు మీకు వచ్చిన నెగిటివ్ మార్క్స్ ఇవి 13.25. ఓకే, సో మీరు అన్నిటినీ ఈ 81 ఆప్షన్స్ని కూడాను మీరు ఏ అనే ఆప్షన్ పెట్టుకుని వెళ్తే దీంట్లో 28 రైట్ అయిపోతాయి కాబట్టి 28 మార్క్స్ యాడ్ అయ్యి ఇంకా మిగిలిపోయినవి 53 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 53 క్వశ్చన్స్ 1/4 అన్నీ నెగిటివ్లో అయిపోయి అనుకోండి, తప్పు అయిపోతే 13.25 అనేది పోతుంది. సో ఇప్పుడు 97 నుండి న్యూ స్కోర్ చూడండి, 97 నుండి ఇదే 13.25 తీసేస్తే మీకు వచ్చే కొత్త స్కోర్ ఎంత తెలుసా? 83.75. ఇప్పుడు చెప్పండి, మీకు ఎక్కడ 69, ఎక్కడ 83.75? సో ఆబ్వియస్లీ మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా? 83.75 అనేది మామూలు విషయం కాదు. కాబట్టి నువ్వు ఒక్క రిస్క్ తీసుకున్నావు, అదేంటి, ఏ అనే ఆప్షన్ ఇంకా ఒక 28 క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి కాబట్టి ఆ ఒక్కదాన్ని నమ్ముకొని పెడతానంటే నీకు 28 మార్క్స్ వస్తున్నాయి. పాయింట్ 1. అండ్ మీకు నెగిటివ్లో పోయిందంత 13.25. ఆ 13.25 తీసేస్తే నువ్వు ఆల్రెడీ స్టార్టింగ్లో నీకు ఒరిజినల్గా తెలిసిన దానికంటే ఇప్పుడు ఎక్స్ట్రానే వస్తుంది. పాయింట్ అర్థమైందా? ఇది విత్ నెగిటివ్. అయితే ఇప్పుడు విత్ నెగిటివ్లో ఇంకొక సిచ్యువేషన్ కూడా తీసుకుని వస్తున్నాం. 1/3 ఆప్షన్ అనేది రాంగ్ ఉంటే 1/3 ఆప్షన్స్ కేటగిరీలో అలా చేస్తుంటే ఎలా వస్తుంది చూడండి. నీకు ఒరిజినల్గా 69 మార్క్స్ వచ్చాయి. ఏ అనే ఒక్క ఆప్షన్ నమ్ముకొని వెళ్తే అన్ని క్వశ్చన్స్ మిగిలిన ఆ 81 క్వశ్చన్స్ని కూడాను మీరు ఏ అనే ఆప్షన్ పెట్టుకుని వెళ్తే 28 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. దీనివల్ల మీకు 97 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, కాకపోతే ఈ 28 క్వశ్చన్స్ రైట్ చేయడానికి చేసే ప్రయత్నంలో మీరు 53 క్వశ్చన్స్ని రాంగ్ చేస్తున్నారు. ఈ 53 క్వశ్చన్స్ని 1/3 నెగిటివ్ వస్తే మీకు ఎంత నెగిటివ్ పోతుంది తెలుసా? 17.66 వస్తుంది. 17.66 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మీకు 97లో నుండి 70.66 పోతే మీకు వచ్చే స్కోర్ ఎంత తెలుసా? 79.34 మార్క్స్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, మీకు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇంతకుముందు మీకు 69 మార్క్సే, కానీ ఇప్పుడు 79.34. సో మీరు ఆబ్వియస్లీ చూసుకుంటే మీరు రిస్క్ చేసినప్పటికీ కూడాను లక్కీ భాస్కర్ మూవీలో హీరో రిస్క్ చేస్తే ఎలా అడ్వాంటేజ్లోనే ఉంటారు, ఇప్పుడు కూడా మీరు కూడా అలాంటి అడ్వాంటేజ్లోనే ఉంటున్నారు. పాయింట్ అర్థమైందా? దిస్ ఈజ్ ద నెంబర్ 1 సిచ్యువేషన్. సో నీకు 69 మార్క్స్ ఉంటే నెగిటివ్ అనేది లేకపోతే ఒక్క ఆప్షన్, ఈ ట్రిక్, మిగిలినవన్నీ కూడా ఒక 38 క్వశ్చన్స్ ఉంటాయని ఆప్షన్ నమ్ముకుని వెళ్తే 28 మార్క్స్ యాడ్ అవుతాయి నెగిటివ్ లేకపోతే. ఒకవేళ నెగిటివ్ 1/4 ఉంటే 28 మార్క్స్ గాను 13.25 రాంగ్ అవుతాయి. అంటే 13 క్వశ్చన్స్ రాంగ్ అయితే 28 క్వశ్చన్స్ రైట్ అయితే ఆ రకం చూస్తే మీకు 83.75 వస్తుంది. ఒకవేళ 1/3 ఉంటే 28 క్వశ్చన్స్ గాను 17 మార్క్స్ రాంగ్ అయిపోతే ఇంకా మిగిలిన 10 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఈ 10 మార్క్స్ గాను 79.34 వస్తుంది. దిస్ ఈజ్ ద ట్రిక్ 1. ప్రతి ట్రిక్కి కూడాను కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈసారి సెకండ్ ట్రిక్ చూడండి. ఈ ట్రిక్ నేను ఈసారి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అనుకున్న క్వశ్చన్ ఉంది. ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఏ అనే ఆప్షన్ 1947 ఉంది, బి అనే ఆప్షన్ ఏమో 1950 ఉంది, సి అనే ఆప్షన్ ఏమో 1948,
అండ్ డి అనే ఆప్షన్ ఏమో 1946 ఇలా ఉంది కదా. అయితే మీకు దీని ఆన్సర్ తెలియదు అని అనుకుందాం. తెలియదు అనుకునేటప్పుడు మీకు దీని ఆన్సర్ తెలియదు అనుకుందాం. సో నేను చిన్నగా మారుస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఏ అనే ఆప్షన్ 1950 ఉంది. ఇదైతే మీకు 100% కాదు అనుకుని తెలుసు. సో ఏ అనే ఆప్షన్ మీకు ఇక్కడ 100% కాదు అనుకుని తెలుసు కాబట్టి ఇలాంటప్పుడు నేను మీకు మిగిలినవన్నీ పేపర్ అంతా ఏ అనే దాన్ని ఫిల్ చేసుకుని వెళ్ళిపోండి అనుకొని, ఇది మీకు తెలిసినా సరే, అంటే ఇది కాదు అనుకుని తెలిసినా సరే దీన్ని ఫిల్ చేసుకుని వెళ్తే ఏమవుతుంది, మీరు అనుకున్నది నిజమవుతుంది. ఇది ఆబ్వియస్లీ తప్పు అవుతుంది. కాబట్టి ఏదైతే మీకు డ్యామ్ ష్యూర్ మీకు ఆన్సర్ తెలియదు కానీ ఏ అనే ఆప్షన్ అయితే కాదు అనుకుని మీరు ఫిక్స్ అయిపోతారు కదా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయకుండా ఏ అనే ఆప్షన్ మీరు మార్క్ చేయకుండా వెళ్ళిపోతే మీకు దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ఒక నెగిటివ్ మార్క్ అనేది మిస్ అయిపోద్ది. అంటే ఒక నెగిటివ్ మార్క్ పడకుండా వెళ్ళిపోద్ది. అంటే ఏ అనేది అలా పెట్టుకుని వెళ్ళేటప్పుడు మీరు ఒక దాన్ని సేవ్ చేస్తారు. ఇలా మీరు ఒకవేళ 3 క్వశ్చన్స్ సేవ్ చేస్తారనుకో, 3ని అటెంప్ట్ చేయకపోతే మీకు 1 మార్క్ అనేది కట్ అవ్వడం మానేస్తుంది. ఓకే, మీకు ఇక్కడ వచ్చిన ఈ 28 మార్క్స్లో మీకు 1 మార్క్ మీరే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. పాయింట్ అర్థమవుతుంది. ఇక్కడ వచ్చిన ఈ 28 మార్క్స్లో మీరే 1 మార్క్ తగ్గంటే కాపాడగలుగుతారు. ఒకవేళ ఇన్ కేస్ అది 1/4 ఆప్షన్స్ ఉంటే మీరు ఇలా ఒక 4 క్వశ్చన్స్కి ఏ అనే ఆప్షన్ పెట్టకుండా ఆగిపోయారు అనుకో, మీకు పక్కాగా తెలుసు ఏ అనే ఆప్షన్ రాంగ్ అనుకోని, దీనివల్ల 1 మార్క్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది మీకు పూర్తిగా గుడ్గా వెళ్ళిపోవడం కంటే కొన్నిసార్లు ఇలా స్టాప్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత ట్రిక్ నెంబర్ 3 చూడండి. ట్రిక్ నెంబర్ 3 దేని గురించి మాట్లాడుతున్నట్టే డబుల్ బబ్లింగ్. సో ఈ డబుల్ బబ్లింగ్ అసలు మనం చేయకూడదు కదా అనుకుని మీరు అనవచ్చు. నేను 100% ఒప్పుకుంటాను, డబుల్ బబ్లింగ్ చేయకూడదు. అయితే నేను మీకు ఆప్షన్స్లో ఏమైందంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో కూడా మీరు ఏం చేశారు, ఆబ్వియస్లీ ఏ అనే ఆప్షన్ పెట్టుకుని వెళ్ళిపోవాలనే తొందరలో అన్నిటికీ ఏ అనే ఆప్షన్ పెట్టుకుని వెళ్ళిపోయారు. అయితే మీరు పేపర్ని ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నారు. సో చెక్ చేసుకునేటప్పుడు మీకు ఏమర్థమైందంటే, మీరు బాగా చూసినప్పుడు ఏ అనే ఆన్సర్ అయితే కాదు, ఆ విషయం అయితే మీకు తెలుసు. సో ఏ అనే ఆన్సర్ అయితే కాదు అనుకున్నప్పుడు దీనివల్ల మీకు ఏమవుతుంది, డెఫినెట్లీ ఒక నెగిటివ్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఈ నెగిటివ్ మార్క్ ఇప్పుడు రానివ్వకంటే మీరు ఇప్పుడు ఏం చేయగలరు అని అంటే ఏం చేస్తారు తెలుసా, ఇంకొక ఆప్షన్ కూడా పెట్టేయండి. ఇలా పెడితే ఏమవుతుందో చెప్తాను చూడండి. వాడు మనకి ఇన్స్ట్రక్షన్స్లో ముందే ఇచ్చేస్తాడు ఏమని, దేనికైతే డబుల్ బబ్లింగ్ చేస్తారో ఆ క్వశ్చన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది అనుకునే. సో ఇప్పుడు మనకుండే క్వశ్చన్ ఏంటంటే, దీన్ని మనకున్న తెలివితేటలతో మనం ఏం చేస్తామంటే దీన్ని ఇన్వాలిడ్ చేస్తాం, నెగిటివ్ మార్క్ రానివ్వకుండా ఆపేస్తాం. దీనివల్ల ఒక నెగిటివ్ మార్క్ రాకుండా, అంటే 1/3లో ఒక పాయింట్ పోకుండా ఆపేస్తాం అనమాట. క్వశ్చన్ ఇన్వాలిడ్ చేయడం వల్ల వాడు రైట్ అనే చెప్పడు, రాంగ్ అనే చెప్పడు, దీన్ని ఇన్వాలిడ్గా చేస్తారు. దీనివల్ల నెగిటివ్ మార్కింగ్ వచ్చేదాన్ని కూడాను లాగేసాము, నెగిటివ్ మార్క్ రాకుండా ఆపేస్తున్నాం అనమాట. ఇది ప్లాన్. సో ఇవి సిచ్యువేషన్స్. అయితే ప్రతి ఎగ్జామ్ కూడాను అప్డేట్ అవుతూ ఉంటుంది. సో పీపుల్లోకి ఈ టెక్నిక్స్ అనేవి ఎంతలా పాకిస్తే ఎగ్జామినర్ కూడాను అంత తెలివైపోతూ ఉంటాడు. ఇన్ కేస్ మీ అదృష్టం బాగుండి ఎగ్జామినర్ ఈ ట్రిక్స్ని ఇంకా వాడి వరకు వెళ్ళకంటే వాడు అప్డేట్ అవ్వకపోతే మీకే బెనిఫిట్ ఉంటుంది. సరేనా. సో ఒకసారి ట్రై చేయండి ఈ ట్రిక్స్. ఏమైనా మీకు చిన్న ఎగ్జామ్స్లో ట్రై చేయండి. మీకు కానీ బాగా నమ్మకం వస్తే, లక్ కానీ మీకు బాగా ఫేవర్గా ఉండి, మీ ఇంట్యూషన్, మీకున్న గెస్సింగ్ పవర్ అని చూసారా, అది కానీ ఒకవేళ నిజంగా అంత బాగా వర్క్ అవుతుంది అంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాయి. సరేనా. ఆ తర్వాత ట్రిక్ నెంబర్ 4. దీన్ని నేను ఒక ట్రిక్ లాగా కన్సిడర్ చేయను, కానీ ఎగ్జామ్లో నేను ఒక బెటర్ డెసిషన్ తీసుకోవడానికి మాత్రం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఏంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏంటి సార్, నాకు కొద్దిగా క్లారిటీ చెప్తారంటే డెఫినెట్లీ చెప్తాను, బాగా వినండి. మనం ఒక ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తూ వెళ్ళడం వల్ల ఆ ఎగ్జామినర్ యూజ్ చేసే లాంగ్వేజ్ అనేది మనకు కొంత అర్థమైపోద్ది. వాడు ఈ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకో, నాట్ కానీ, కెన్ నాట్ కానీ, ఓకే, కెన్ నాట్, ఆల్వేస్, ఆల్, ఓన్లీ, లేకపోతే ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఓకే, ఇలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకో, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏమవుతుందో తెలుసా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 90% రాంగ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి రాంగ్ అయ్యాయో, ఈ రాంగ్ అయినవి మనకి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎలిమినేట్. సార్ ఏంటి సార్ నాకు ఏం అర్థం కాలేదంటే ఒకసారి నీట్గా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ చూడండి. భారతదేశపు ప్రైమ్ మినిస్టర్ ప్రపంచంలో ఎప్పుడు కూడాను
ఎప్పుడు కూడా ఎక్కడా కూడాను అబద్ధం ఆడు అనుకున్న మాట ఇచ్చారనుకో, ఇక్కడ పెద్ద ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనమాట. ఆల్వేస్ అనే దాన్ని యూజ్ చేసుకుని అబద్ధం ఆడడం అనుకున్న ఆప్షన్ ఇస్తే చెప్పండి, మనిషి అనేవాడు అబద్ధం ఆడుతాడు ఆడడం? డెఫినెట్లీ ఆడతాడు. అది దేశం కోసము కొన్ని సార్లు అబద్ధాలు ఆడాల్సి వస్తే డెఫినెట్గా ఆడాల్సిందే. కాబట్టి ఆల్వేస్ అనే స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, రాంగ్ అయిపోయిందా? ఇలాంటివి ఎలిమినేషన్కి ఉపయోగపడతాయి. సార్ ఎలా సార్ ఎలిమినేషన్కి ఉపయోగపడతాయి అంటే, కొన్ని ఆప్షన్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చాను. ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడాను క్వశ్చన్లో అడగలేదు, క్వశ్చన్లో మీకు ఎక్కడ కూడాను ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అడగలేదు. కానీ నేను ఎలిమినేషన్ అనేది ఎలా ఉంటుందో చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం క్వశ్చన్స్లో నాకు ఏమని తెలుసు అంటే, ఆప్షన్ నెంబర్ 3 అనేది రాంగ్ అని తెలుసు. ఎప్పుడైతే ఆప్షన్ నెంబర్ 3 అని రాంగ్ అని తెలుసు, వెంటనే నేను ఏం చేస్తున్నాను, ఆప్షన్ నెంబర్ 3 రాంగ్ కూడా ఇస్తున్నాను, ఆప్షన్ నెంబర్ 3 ఎక్కడెక్కడ ఉంటే అక్కడ రాంగ్ కూడా ఇస్తున్నాను. సో 3 ఆప్షన్స్ కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎలిమినేట్ చేసడం వల్ల నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షను ఏ అనేది మిగిలింది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఈ 1 and 4 అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా అనమాట ఉపయోగపడుతుంది. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కాంబినేషన్లో చెప్తున్నాను. ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఈ ఆప్షన్స్ చదివేటప్పుడు ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకో, అది డెఫినెట్లీ కూడా 90% సిచ్యువేషన్స్ రాంగ్ అవుతాయి. అది 90% సిచ్యువేషన్స్లో రాంగ్ అయ్యేటప్పుడు దానికి కొద్దిగా నీకున్న నాలెడ్జ్ని కొద్దిగా యాడ్ చేసి, నీకున్న కాస్త గెస్సింగ్ పవర్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మ్యాక్సిమం కూడాను నువ్వు దాన్ని ఎలిమినేట్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. పాయింట్ అర్థమైందా? అందుకే కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగించుకో చాలా వరకు కూడాను. సో ఇవి కొన్ని ట్రిక్స్. ఈ ట్రిక్స్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీకు నమ్మకం కుదిరితే ఎగ్జామ్లో ట్రై చేయండి, లేకపోతే దీన్ని సైడ్కి పెట్టుండండి, తప్పేమీ లేదు. మీరు మార్క్స్ రాసేటప్పుడు వీటి రాసేటప్పుడు చెక్ చేయండి, సరేనా? సో ఇంకా ఏవైనా టాపిక్స్ మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తూ ఉండండి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో. డెఫినెట్లీ కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అయితే చెప్తాను.